ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీ అని హెల్తీగా ఉండాలంటే స్పోర్ట్స్ బాగుండాలి. ఇప్పుడు మన దగ్గర అందరూ స్పోర్ట్స్ లవర్స్, మా మహేష్ కుమార్ గారు, మా అజరుద్దీన్ గారు, వివేక్ గారు, వాళ్ళు కూడా స్పోర్ట్స్ బాగా కార్పొరేట్ మన విశాఖ క్రికెట్ స్టేడియం డొనేట్ చేశారు. అయితే అట్లా మనం ఒక ట్రయాంగులర్ పాలసీ అడాప్ట్ చేసి ఇప్పుడు విలేజ్లలో, డిస్టిక్లలో, మండల్ లెవెల్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను మా టీచర్ ఎలక్షన్ అప్పుడు ఆల్మోస్ట్ 200 స్కూల్స్ తిరిగాం. అయితే అన్ఫార్చునేట్గా ఏమైందంటే అప్పుడు ప్రతి స్కూల్లో టీచర్లు అందరూ ట్రైనింగ్ వెళ్ళిపోయారు కలెక్టర్ ఆఫీస్. ఆ పీఈటీ టీచర్ ఒక్కడే మొత్తం స్టూడెంట్స్ను గ్రౌండ్లో ఎంటర్టైన్ చేశాడు, అంటే మేనేజ్ చేస్తూ ఉండి. కాబట్టి ఆ గ్రౌండ్స్ అనేది అన్ఈవెన్ ఉంటుంది, లెవెల్గా లేదు, డస్ట్, గ్రౌండ్స్ మెయింటెనెన్స్ సరిగా లేదు. తర్వాత పీఈటీ ఆడడానికి ప్లే ఎక్విప్మెంట్స్ లేవు. అంటే ఇప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ ఉండాలి, బ్యాడ్మింటన్ ఉంటే బ్యాడ్మింటన్ బాల్ ఉండాలి, ఏదైనా కానీ ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ఎక్విప్మెంట్స్ లేవు. తర్వాత పీఈటీ టీచర్స్ శాంక్షన్ పోస్టులు తక్కువ ఉన్నాయి. కొత్త ఆటికి దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. కాబట్టి మనం తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ కూడా రీసెంట్గా తీసుకొచ్చారు. దానికి కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టారు. అంటే మన ఇంటెంట్ కరెక్ట్ ఉంది, బట్ దాన్ని ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నేను స్పెషల్గా ఇప్పుడు మహేష్ కుమార్ గారికి చెప్పేది ఏంటంటే, ఈ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్పోర్ట్స్ అనేది ఒకటి మంచిగా చేస్తే, ఎవరైతే స్పోర్ట్స్ బాగా ఆడతారో అంటే పిల్లలు కానీ యూత్ కానీ ఎవరు కానీ వాళ్ళకు మనం హెల్తీగా ఉంటారు, వాళ్ళు ఫిజికల్గా బాగుంటారు, మెంటల్గా బాగుంటారు, వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా బాగా చదువుతారు. అంటే మా దగ్గర స్టడీ పిల్లలలో ఈవెన్ సిబిఎస్ఈ కానీ ఎన్సీఆర్టీ స్టడీలో కూడా ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళు 5 hours స్పోర్ట్స్ ఆడి ఒక 2 hours చదివితే వాడికి 70-80% మార్క్స్ వస్తుంది. లేకుంటే వాళ్ళు ఏమవుతుంది, అన్నీ ఈ డ్రగ్స్ అని ఇవన్నీ కొత్త గ్యాజెట్స్ దీంతో టైం అంతా వెయిట్ చేసుకొని వాళ్ళ ఎనర్జీని వాళ్ళు వేస్ట్ చేసుకుంటూ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ యూత్ కూడా చాలా డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మన అందరికీ కూడా ఇప్పుడు సద్గురు ఉన్నారు మన కోయంబత్తూర్ గారు, వాళ్ళు ఇప్పుడు గ్రామీణ క్రీడోత్సవం అని ఒకటి పెట్టారు. ఆల్ ఇండియా లెవెల్లో స్పెషల్గా సౌత్లో బాగా సక్సెస్. మన తెలంగాణలో మొత్తం మీద ప్రతి తాలూకా లెవెల్లో, గ్రామం లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో పెట్టి మళ్ళీ స్టేట్ ఫంక్షన్స్ అన్ని సిటీలో చేశారు. అంటే అక్కడ ఒక్కొక్కరు 8 year ఏజ్ ఉన్న లేడీస్ కూడా విలేజ్ వాళ్ళు మామూలు అగ్రికల్చర్ పోయే వాళ్ళు కూడా వచ్చి ఆడారు. అంటే మన ఈ త్రోబాల్ కానీ ఏదో ఒక గేమ్. దాంతో ఏమవుతుందంటే ఒకటి సోషల్గా కనెక్టివిటీ పెడుతుంది స్పోర్ట్స్లో, అంటే డిఫరెంట్ పీపుల్ కలుస్తారు, డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్. ఇప్పుడు మనం ఇప్పుడు పార్టీ ఆ పార్టీ కానీ లేకుంటే అక్కడ డిఫరెంట్ సెక్షన్స్ కూడా స్పోర్ట్స్లో ఆ సెక్షన్స్ ఏముంది, అందరూ యూనిటీగా ఉంటారు. ఒకటి సోషల్గా బాగా అవేర్నెస్ వస్తుంది, మంచి ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, డిఫరెంట్ కల్చర్స్ అవన్నీ కలుస్తాయి ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళకి ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా తర్వాత చాలా స్కీమ్స్ వచ్చాయి. కాబట్టి మన టాలెంట్ను ఐడెంటిఫై చేసి ఒక లెవెల్కి చేసి మనం ఆ ఖేలో ఇండియా గవర్నమెంట్ స్కీమ్లో ఇస్తే వాళ్ళకు ఒక ఇయర్కి ఒక స్టూడెంట్కు 7.5 lakhs గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి సాయి నుంచి వస్తుంది. అంటే మనం ఏంటంటే రెస్పాన్సిబుల్గా ఎవరైతే ఆడతారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ గేమ్లో బాగా ఆడతారో మనం ఐడెంటిఫై చేసి ఒక లెవెల్ వరకు చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వచ్చినా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ప్రతి స్టూడెంట్ను వాళ్ళు మన హాస్టల్స్ పెట్టారు. ఇప్పుడు సాయి హాస్టల్స్ ప్లస్ వాళ్ళకు స్కాలర్షిప్లు ఇస్తారు. ప్లస్ గేమ్కి పోవడానికి రాని కూడా బీద పిల్లలు ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటారు, వాళ్ళ ఫోన్కి ఇప్పుడు మన పెద్దపల్లి నుంచి ఆమె వరల్డ్ ఆర్చరీలో నెంబర్ 1 వచ్చింది. అది పాపం ఆమెకు ఎవరు కూడా సపోర్ట్ లేదు, ఆమె హర్యానాలో ట్రైన్ అవుతుంది. తర్వాత మన దగ్గర కూడా ఆ విధంగా డెవలప్ చేసి ఇప్పుడు వికసిత్ భారత్ 2047లో ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన స్టేట్ కూడా రైజింగ్ తెలంగాణ అంటున్నాం. కాబట్టి స్పోర్ట్స్ కూడా మనం మంచిగా అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నామో దాన్ని బట్టి స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుంటుంది. దాంతో మనకు ఒక హెల్తీ తెలంగాణ స్టేట్గా రావాలంటే మన స్పోర్ట్స్కి బాగా ఇంపార్టెంట్ ఇవ్వాలి. తర్వాత మనం ఒక లెవెల్ వరకు కొంత ఫండ్స్ ఇప్పుడు ఈ కొత్త ఇంకా స్టేడియంస్ కానీ లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొత్త దాని మీద పెట్టే బదులు ఇప్పుడు ఉన్న దాన్ని ఏ విధంగా ఇమ్మీడియట్గా మనం ఇంప్రూవ్ చేయాలి, దాని మీద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఈ పీఈటీస్ టీచర్స్ను, తర్వాత స్పెషల్ ఏజ్డ్ కోచ్ను అపాయింట్ చేస్తే మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు అహ్మదాబాద్లో కామన్వెల్త్ గేమ్స్ అవుతుంది, మన తర్వాత ఏషియన్ గేమ్స్, తర్వాత మనం ఒలింపిక్స్ కూడా కాంపిటీషన్ చేయబోతున్నాం. బట్ దానిలో మనకు కొన్ని ప్రైజెస్ రావాలంటే మన వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు దీనికి ప్రైవేట్ ఇప్పుడు మన గోపిచంద్ ఉన్నాడు, గోపిచంద్ మన హాస్టల్ నుంచి చదివి అంత పెద్దగా ఆయన అకాడమీ పెట్టి
ఇప్పుడు ఇండియాలో మన నెంబర్ 1 కానీ అట్లా ఎవరైతే మన వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి అకాడమీస్ ఏర్పాటు చేసి ప్లస్ కార్పొరేట్స్ని కూడా ఎంకరేజ్ చేసి సోషల్ ఈ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద కూడా చేయడానికి రెడీ ఉన్నారు. కాబట్టి మనం ఒక కార్పొరేట్స్ను ఇన్వైట్ చేయడం, ఒక ఉన్న మన వరల్డ్ ఛాంపియన్స్ ఒలింపియన్స్కి కూడా వాళ్ళకి అకాడమీకి ఎస్టాబ్లిష్ అని ప్రోత్సహించడం, తర్వాత ఉన్న ఈ క్రీడల్లో గెలిచిన క్రీడాకారులకు అందరికీ మనం ప్రోత్సహించి కొంచెం వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి బేసిక్ నీడ్స్ మనం కనెక్ట్ చేసేయాలి. అంటే మన గవర్నమెంట్ చేయగలిగితే చేయాలి, లేకుంటే ఒక ఇండస్ట్రియలిస్ట్తో ఎవరితోనో ఎంకరేజ్ చేస్తే. ఇప్పుడు సానియా మిర్జా ఉంది, అప్పుడు జీవికి సపోర్ట్ చేసి ఇట్లా షీ బికెమ్ ది వరల్డ్ ఛాంపియన్. అట్లా ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఆ విధంగా పాలసీ తీసుకురావాలని కోరుతున్నాను.